గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చికెన్ అండ్ బగారా గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ వాచ్. బిర్యానీకి తీసుకోవాల్సిన మసాలాలు ఓకేనా, చూడండి. వీటిని మనం నూనెలో వేసుకొని గోలించుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచి, సాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, ఆకు, గసగసాలు, అనస పువ్వు. ఓకే, ఫస్ట్ మంట పెట్టాలండి. ఇక్కడ మంట పెట్టాక పైన బొగ్గుని ఎట్టుకోవాలండి. ఎట్టుకున్న తర్వాత ఈ గిన్నె కొంచెం వేడైన తర్వాత ఇలా నూనె పోసుకోవాలి. ఈ నూనె పోసుకున్న దాంట్లో ఇలాచీలు, లవంగాలు, అనస పువ్వు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. అవి సలసలా మరుగుతున్నాయండి. వచ్చేసి ఆకులండి బాబు. ఈ ఆకులు బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, పుదీనా, కరివేపాకు, కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకున్నామండి. మీరు ఇలాగే వేసుకోండి. బాగోలే. నూనె పోయడం మాత్రం మర్చిపోకండి. కింద మంటెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇలా మంటెట్టుకోవాలండి. ఇలా మంటెట్టుకొని ఇలా చేసుకోవాలండి. ఇది బగారాకు అనమాట అండి. అదే బిర్యానీ అంటారు కదా, మామూలు బిర్యానీ అదనమాట. ఇది మసులుతూ ఉందండి. కొద్దిసేపు మనం ఆగుదామండి, సరేనా? ఇది మరిగాక ఇది బియ్యం నానుతున్నాయండి. బౌగుల్లో నీళ్ళు పోసి ఓ 2 మాటలు కడుక్కొని నీళ్ళు పోసామండి. ఈ నీళ్ళు పోసిన తర్వాత మంట మాత్రం చాలా పెద్దగా పెట్టాలండి. ఈ మంట మండిన కొద్దీ పైన సలసల మరుగుద్దండి. ఓకేనా? ఇంకా తర్వాత ఏం చేయాలో చెప్తా అండి. అంతవరకు అయితే అలాగే చూస్తుండండి. ఇలా మండిన కొద్దీ పైన సలసల మసులుద్దండి. కింద ఎంత మంట పెడితే పైన అంత మరుగుద్దండి. చూడండి, ఇలా మరిగిన దాంట్లో రైస్ వేసుకోవాలన్నమాట. చూస్తుండండి. రైస్ అయితే వేసేస్తున్నాము. మీరు అలా ఏళ్ళతో కూడా అనొచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా చేతులు కాకుండా చెంచా ఉన్న దాంట్లో కూడా అనుకోవచ్చండి. మేము చేతులతోనే ఉన్నామని మీరు చేతులతోనే అనకండి, సరేనా? ఇలా ఒక్కొక్క ఇత్తు కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇలా గరిటెత్తుకొని గిర్ర తిప్పాలన్నమాట. ఎందుకంటే నేను ఆ మసాలను అన్ని బియ్యం గింజలకు పట్టుకోవాలండి. అప్పుడే గుమగుమలాడుతుంది. ఇప్పుడు కొద్దిసేపు మంటని ఇలాగే కంటిన్యూ చేయాలన్నమాట. ఈ మంట మండుతున్న కొద్దీ బియ్యము ఉడికిపోతాయి. అప్పుడు గుమగుమలాడే బిర్యానీ మీరు చూపిస్తా. అలాగే ఉండండి. ఇప్పుడు వేసేది ఏం లేదండి, మూతెట్టుకోవడం ఒకటే బాకీ ఉంది. మూతెట్టేసానండి. ఓకే, కింద మంట పెట్టి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. దాదాపుగా మా బిర్యానీ మాత్రం రెడీ అయిపోయిందండి బాబు. రెడీ అయిపోయిందండి. ఇంకా సేపు మంట మాత్రం మానేయాలండి. ఇప్పుడైతే బిర్యానీ మాత్రం రెడీ అండి. గుమగుమలాడే వేడి బిర్యానీ రెడీ. వచ్చేయండి బాబు, వచ్చేయండి, తినేసేయండి బాబు. తో రెడీ హే. ఇప్పుడు బిర్యానీ తినడానికి సిద్ధము. దీనిపై కొద్దిగా ఇలా నెయ్యి మాత్రం వేసుకుంటే చాలా అద్భుతమైన రుచిగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది రైట్. ఓకే, బిర్యానీతో రెడీ హై.